పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కథ వినేద్దామా? రెడీగా ఉన్నారా మరి? ఓకే, కమాన్. అయితే ఒక ఊరిలో ఒక మంచి ఆవు ఉండేదంట. అది ఎంత మంచిదంటే ఎవరితో గొడవ పడకుండా చాలా మంచిగా దాని యజమాని మాటను చెప్పిన మాటలు వినుకుంటూ అందరితో చాలా మంచిగా బుద్ధిమంతురాల్లాగా ఉండేదంట. చక్కనైన ఆవు అనమాట. ఒకరోజు ఆవు అడవికి మేతకెళ్ళింది. మేత తినేటంటే ఒంటరిగా ఉందంట అడవిలో. అప్పుడు ఒక పులి వచ్చిందంట. ఓ అని చెప్పేసి పులి వచ్చినాక తినేయాలని చెప్పేసి ఆవు మీదకి దూకపోయిందంట. వెంటనే ఆవు భయపడకుండా, పులిరాజా కొంచెం ఆగయ్యా, నాకు చాలా చిన్న లేగదూడ ఉంది, నాకు ఒక చిన్న బేబీ ఉంది అక్కడ ఊర్లో, దానికి పాపం గడ్డి తినడం కూడా రాదు, దానికి ఇంటికి వెళ్ళి కడుపు నిండా కొన్ని పాలు ఇచ్చేసి కొన్ని మంచి బుద్ధులు నేర్పించి మళ్ళీ నీ దగ్గరికి వస్తా, అప్పుడు తిను అని చెప్పేసి ఆవు పాపం చాలా అమాయకంగా పులికి చెప్పిందంట. అప్పుడు పులి ఆ మాట విని హహహహహ, ఏంటి ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలన్నీ నువ్వు? ఈ ఆవంట ఇంటికి పోయి దూడకి పాలు ఇచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తుందట, ఈ మాటలు నమ్మాలా నేను అని చెప్పేసి, ఎవరు నేర్పించారు నీకు ఈ బుద్ధులన్నీ? నక్క నేర్పించిందా అని చెప్పేసి అని ఎగతాళిగా మాట్లాడుతుంది ఆవు గురించి. వెంటనే ఆవు, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నా నోట్లో నుంచి వచ్చేది అసలు అబద్ధం అనేది రాదు, నేనేం చెప్పినా అది ఖచ్చితంగా చేసి తీరుతాను, అబద్ధం చెప్పడం కంటే చావడం నయము, అబద్ధం చెప్తే ఖచ్చితంగా చావు మన దగ్గరికి వస్తుంది, నా నోట్లో నుంచి సత్యమే వస్తుంది, నేను ఖచ్చితంగా నా బిడ్డకి పాలిచ్చి కొన్ని మంచి బుద్ధులు నేర్పించి నీ దగ్గరికి వస్తాను, నీకు ఆహారం అవుతాను నేను, నువ్వు నన్ను తిన్నావు అనుకో నీకు కూడా తృప్తి చెందుతుంది, నీకు ఉపకారం చేసిందాన్ని అవుతాను, ఎందుకంటే నువ్వు కూడా ఆకలి మీద ఉన్నావు కదా అని చెప్పేసి అంటదనమాట ఆవు. అప్పుడు పులి కొంచెంసేపు ఆలోచించి, సరే ఇప్పుడు పులి నక్క ఇవన్నీ అడవిలో ఉంటాయి కదా, మరి ఆవులు ఊర్లలో పెరుగుతుంటాయి కదా, సో ఊర్లో ఉన్న జంతువులకి ఏ పాటి సత్యం ఉంటుంది, ఏ పాటి నమ్మొచ్చు వాళ్ళని, ఒక్కసారి ప్రయత్నించి చూద్దామా అని చెప్పేసి అప్పుడు పులి ఆలోచించి, సరే నువ్వు వెళ్ళి పాలు ఇచ్చేసి మళ్ళీ రా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆవుకి. వెంటనే ఆవు లేగదూడకెళ్ళి దగ్గరికి వెళ్ళి మంచిగా పాలిచ్చి లేగదూడకి కొన్ని మంచి విషయాలు చెప్తుంది అనమాట. బుద్ధిమంతుడిలాగా ఉండమ్మా, మంచితనంతో జీవించు, ఎవరితో కూడా గొడవ పడద్దు, అందరితో మంచిగా నవ్వుతూ స్నేహంగా ఉండాలి, అబద్ధాలు ఆడద్దు, ఎప్పుడు కూడా మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకోవాలి నువ్వు అన్నీ బిడ్డకి మంచి బుద్ధులు చెప్పి తర్వాత మళ్ళీ ఆవు అడవికి వెళ్తుంది, పులి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఆవును చూసిన పులి వెంటనే ఆశ్చర్యపోతుంది. నిజంగా నువ్వు వెళ్ళి మళ్ళీ నీ బిడ్డకి పాలిచ్చి నువ్వు తిరిగి నువ్వు ఆహారం కావడానికి రెడీగా ఉంటావా అసలు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా, అసలు ఈ ఆవు ఎంత గొప్పది, దీన్ని చంపితే నాకేమొస్తుంది అని చెప్పేసి అప్పుడు ఏం చెప్తుందంటే ఆ పులి, ఓ ఆవు, నీ మాటల్లో నీతి నిజాయితీ నాకు చాలా నిరూపించుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళేసి మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండండి అని చెప్పేసి పులి ఆవును వదిలేసి వెళ్ళిపోతుంది. సో పిల్లలు, ఈ స్టోరీ బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా ఉంటే దాని ఫలితం అనేది మీరే అనుభవిస్తారు ఖచ్చితంగా. ఓకేనా? బాయ్.